అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐబొమ్మ రవి దొంగ కాదండి, ఆయన ఒక హీరో. ఆయన చేసిందల్లా దొంగల నుంచి దొంగలించి పేదవాళ్ళకి పెంచాడు. సాక్షాత్తు ఆయన హీరోతో సమానం. ఓకే, ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి. పైరసీ ఎలా జరుగుతుందో చెప్తాను, ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. తర్వాత పైరసీని ఎలా నిర్మూలించాలో చెప్తాను. తక్కువ 30 రూపాయలకి టికెట్, సినిమా టికెట్ ఎలా అమ్మాలో చెప్తాను. ఇంకా చాలా విషయాలు చెప్తాను. మీరు పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇదే లాస్ట్ వీడియో ఐబొమ్మ రవి మీద. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు చూసుకుంటే ఐబొమ్మ రవి చేసింది ఏంటి అంటే, దొంగలు దొంగతనం చేస్తే ఆ దొంగలించిన సొమ్ముని ఈయన దొంగలించి పేదవాళ్ళకి ఇచ్చారు. ఆ దొంగలు ఏం చేస్తున్నారు? దొంగలించి విదేశాల్లో ఎక్కడెక్కడో ఉంటారు, కానీ ఈయన పేదవాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఈయన చేసిన తప్పు. సో ఈయన మీద కేసులు పడ్డాయి, జైల్లో ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది పక్కన పెట్టండి. ఓకే, నేను ఆ రోజు అసలు ఈ ఐబొమ్మ రవి మీద అందరూ వీడియోలు చేస్తే నేను ఎందుకు చేయలేదంటే, నేను కేస్ స్టడీ చేశాను. ఈ ఇన్ని రోజులు ఐబొమ్మ రవి మీద, ఈ కాన్సెప్ట్ మీద, ఈ పైరసీ వెబ్సైట్లు ప్రతిదీ ఓపెన్ చేసి అది ఎలా పనిచేస్తుంది, పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఏ టు జెడ్ తెలుసుకున్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ దొరికిపోతుంది. నేను అదే చేశాను ఇన్ని రోజులు. ఇప్పుడు మీకు చెప్తాను, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను. ఓకే, ఆ రోజు ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు పోలీసులతో పాటు హీరోలందరూ ఇక్కడ కూర్చున్నారు. నేను వాళ్ళని చూసి ఒకటే నవ్వుకున్నాను మనసులోని. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్, పెద్ద హీరో, మీ అందరికీ తెలుసు. ఇంకా ఆయన మించిన హీరో లేడు మన తెలుగులోని. ఆ తర్వాత నాగార్జున గారు, రాజమౌళి గారు అంటే పెద్ద తోపు, ఇండియన్ జేమ్స్ కెమెరూన్. వీళ్ళందరూ ఫ్రేమ్లో ఉన్న కిందన ప్రజలు ఐబొమ్మ రవి హీరో ఎందుకన్నారు చెప్పండి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు హీరో రూపంలో ఉండి మోసం చేస్తున్నారు ప్రజల్ని. ఆ మోసం ఐబొమ్మ రవి ద్వారా బయటపడిపోయింది. ఇంకెవ్వరు ఏం చేయలేదు, భగవంతుడు కూడా దీన్ని ఆపలేదు. మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పి. ఇక్కడ చిరంజీవి గారు కొండవీటి దొంగ సినిమా చూశారు. అందులో ఏంటి ఆయన చేస్తుంది? ఏంటి, డబ్బున్నోళ్ళ దగ్గర తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చారు. అవునా? దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం, నేల కూర్చక తప్పదరా, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్న నాలో ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు మరి మీరు అలా అనేటప్పుడు తొల్ల కొట్టుకొని మీసాలు మెగరేసామా? ఇప్పుడు ఆయన చేసింది తప్పు అయితే మరి ఈయన చేసింది ఏంటి? ఐబొమ్మ రవి చేసింది అంతే. అదే చెప్తాను. అసలైన దొంగ ఎవరు ఇక్కడ? ఆయన కాదు కదా, ఆయన కాదు. ఈ మూవీ లూజ్ ఎవడైతే ఉన్నాడో వీడు దొంగ, కింగ్ పిన్, వీడు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి బొక్కలో ఉన్నా కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆన్లైన్లోని. నేను చూశాను, కొత్త సినిమా నేను చూశాను. చెప్పండి, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఓకే, పక్కన పెట్టండి. ఇంకా నాగార్జున గారి గురించి వద్దాం. నాగార్జున గారి సినిమా ఏంటి? సూపర్ సినిమా. ఆయన ఏంటి, బ్యాంకుల్లో డబ్బు దొబ్బేసి పేదవాళ్ళకి పెంచడం. మరి ఆయన చేసింది అక్కడ హీరోయిజం అయితే మరి ఐబొమ్మ రవి చేసింది ఎట్రా? ఆయన హీరోయరా? పక్కన పెట్టు. మన పుష్ప చూసుకుందాం, మన అల్లు అర్జున్ గంధపు చెప్పలు దొబ్బుకుపోయి స్మగ్లింగ్ చేసి హీరో అయ్యారు. మరి ఆయన చేసింది హీరోయిజం అయితే మన ఐబొమ్మ రవి చేసింది కూడా ఈజ్ ఏ హీరో. అంతే, ఇంక మాట్లాడుకోవడాలు లేవు. రైట్, అంతేనా కదా? ఇప్పుడు అసలైనదే చెప్దాం. మీ మూవీ లూజ్ ఎవడైతే ఉన్నారో వీడు ఎప్పుడైతే ఆన్లైన్ అయితే స్మార్ట్ ఫోన్ ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి వస్తున్నది. ఆ మూవీ లూజ్ వెబ్సైట్లో రాత్రి నేను ఒక కొత్త సినిమా చూశానంటే సినిమా కోసం కదా, అది ఎలా పనిచేస్తుంది, సిస్టమ్ ఎలా పనిచేస్తుందో నేను చూశాను. కొత్త సినిమా ఉంది, ఓపెన్ చేయగానే ఆడెక్కడికో తీసుకెళ్ళాడు. సినిమా రాలేదు, ఏదో అమ్మాయి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సినిమా ఓపెన్ చేశాను. మళ్ళీ ఆడు ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు. ఏది, బెట్టింగ్ యాప్లో అవి. మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ ఓపెన్ చేశాను, ఇంకెక్కడికి. అసలు సినిమా ఓపెన్ చేస్తే సినిమా రాలేదు. 5 పిచ్చి వెబ్సైట్లకు వెళ్ళాక 5 సార్లు ఓపెన్ చేశాక అప్పుడు అసలు సిస్టమ్ సినిమా వచ్చింది. అసలు ఈ సినిమాలు ఎలా రిలీజ్ చేస్తున్నారో మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు పైరసీ అనేది ఇండియాలో ఎలా జరుగుతుందో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఈ సినిమా వాళ్ళు పైరసీ చేయాల్సి ఎందుకు వస్తుంది అంటే, ఈ హీరోలే ప్రేక్షకుడిని, హీరోని బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని సంకనాకించింది మన హీరో. ఎందుకో చెప్తాను. ఆశ, అత్యాశ, కక్కుర్తితనం ఎక్కువైపోయాయి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గుర్తుంది కదా, 2017లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. అందులో ఉన్నది డైరెక్టరు సందీప్ వంగ.
సందీప్ వంగ అన్న ఆయన ఆ ఇల్లు అమ్ముదొబ్బి సినిమా తీసిండు. ఎంత 2,50,00,000 అయింది. 2 కోట్లు అయింది, దగ్గర 2,50,00,000. అందులో హీరో మన విజయ్ దేవరకొండ కొండన్న. ఆ కొండన్నను పెట్టి సినిమా తీశాడు. 2017లో ఇద్దరు ఆతులు అంటే అక్కడ సమాధానం చిన్నోళ్ళు కాబట్టి సినిమా తీస్తే 2,15,50,00,000 అయిపోయింది, హిట్ అయిపోయింది. ఇంకా వాళ్ళని ఇప్పుడు మనం పెంచి పోషించడం వల్ల ఇప్పుడు అదే సినిమాని సందీప్ వంగ గారు 2,50,00,000 ఇప్పుడు 5 కోట్లకు తీస్తారా? తీయరు. ఈయన ఒక 100 కోట్లు తీసుకుంటాడు, మన కొండని ఒక 100 కోట్లు తీసుకుంటాడు. సినిమా 200 కోట్లు. మళ్ళీ అదే అర్జున్ రెడ్డిని తీయరా అంటే 200 కోట్లు తీసుకుంటాడు. అంటే ఇక్కడ నీతి ఏంటి? ఆతుల్ని ఎంకరేజ్ చేస్తే చివరాఖరికి ఆ ఆతులు అలా తీసుకొచ్చి మన నోట్లలోనే గుచ్చుకుంటాయి. సో మీరు దీనివల్ల మీరు నేర్చుకున్న సిద్ధాంతం ఏంటి? ఆతులను ఎవరు ఎంకరేజ్, ఆతులను ఆతుల్లాగా ఉంచాలి. మీరు ఆతులను ఎంకరేజ్ చేస్తే అలాగే తయారవుతుంది, అటు ఇటు తిరిగి. దీనికి నిజంగా ప్రధాన సమస్య ఎక్కడొస్తుందంటే అండి, మీరు తప్పుగా అనుకోకండి, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి. హీరోది రెమ్యునరేషన్ తీసేసి డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసేయండి, హీరోయిన్ రెమ్యునరేషన్ తీసేయండి, ఈ అందరు రెమ్యునరేషన్ తీసి మిగతా సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో అలా పెడితే 30 రూపాయలకి నేల టికెట్టు, బెంచ్ 50 రూపాయలకి, 70 రూపాయలకి కుర్చీ, 100 రూపాయలకి ఏసీ చైరు, పెద్ద చైర్లు, ఎక్కడైనా చైరు అలా పెట్టండి. ఎందుకు అవ్వదు? అవుతుందండి, అవుతుంది. ఇట్స్ పాసిబుల్. మీరు కక్కుర్తి ఆశ తయారయ్యి అసలు నిజం చెప్పండి, ఈ నెపోటిజం ద్వారా వచ్చిన హీరోలు, వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మీరు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే ఎలా అవుతుందండి? ఇంతకుముందు మీరు ఏం నోటీస్ చేశారు? వ్యాపారం పడిపోయినప్పుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? వ్యాపారాన్ని పెంచుకునే తెలివితేటలు. స్మార్ట్ ఫోన్లు మీరు ఏమంటున్నారు? ఏంటంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఓటీటీలు పెరిగాయి, ఆన్లైన్ పెరిగింది, అందుకే సినిమా వ్యవస్థ పడిపోయింది. మరి ఇదే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, షాపింగ్ మాల్ ఏమయ్యాయి? వ్యాపారం పడిపోయింది. ఆన్లైన్ ఎంత షాపింగ్ వచ్చినా షాపింగ్ మాల్లో ప్రజలు ఎందుకున్నారు? ఆ షాపింగ్ మాల్ వాళ్ళు 1 get by 1 free, 2 get by 1 free, అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఆఫర్లు పెట్టి ప్రేక్షకులు అంటే కస్టమర్ల దేవుళ్ళు అని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నారు. కస్టమర్లే దేవుళ్ళని షాపింగ్ మాల్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులే దేవుళ్ళని నువ్వెవరు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. బూతులు వచ్చాయి, నన్ను క్షమించండి. రైట్? అంతేనా? నువ్వు ఎవరు మొట్ట ఊరుస్తున్నావు? దీనికి ఆన్సర్ చెప్పండి అబ్బా, చెప్పండి, చెప్పు. నువ్వేం చేయాలి? అప్పుడు టికెట్ రేటుని తగ్గించి ఆఫర్లు పెట్టి ప్రతి సినిమాలకి హీరోలు కొంచెం వెళ్ళి అట్రాక్షన్ చేసి అచ్చికి బుచ్చికలాడి మచ్చికి చేసుకుని ప్రేక్షకుల్ని థియేటర్లకి తప్పించుకోవాలి. అది చేయలేదే మీరు. చెయ్యకపోగా ఇంక ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ డేప్ ముందుగానే ఇల్లు చెక్కదిద్దుకోవాలి అని చెప్పి ఒకేసారి 100 కోట్లు పెంచారు. ఏం చిరంజీవి గారు ఏ సినిమాకి 100 కోట్లు తీసుకున్నారు ఇంతకుముందు? 2 కోట్లు 3 కోట్లే కదా. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఎలా చేసేవారండి? 20 సినిమాలు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు అలా చేస్తున్నారా? 3 సంవత్సరాలకు ఒకటి, 4 సంవత్సరాలకు ఒకటి, దానికి 100 కోట్లు రెమ్యునరేషన్. అసలు ఎంత ఎందుకు? అటు తిరిగి మాకు కావాలి. నువ్వెవరు చూడొద్దు అని చెప్పడానికి సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. సినిమా మాకు కావాలి. సినిమా అనేది కావాలి. సినిమాని నువ్వు ఇవ్వకపోతే యూట్యూబ్ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి గల కారణం సినిమాలో ఏ ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి అందరూ యూట్యూబ్లోని కూడా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా. హానెస్ట్గా చెప్తున్నాను, సినిమా అనేది ఫ్యామిలీ అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఈ పైరసీ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే సినిమా థియేటర్, నేను పైరసీ చేస్తాను చూడండి. ఇది స్మార్ట్ ఫోన్, అందరికీ జోబుల్లో ఉంటాయి మన ఇండియాలోని. పెట్టుకున్నాను ఇక్కడ, ఇదిగో పెట్టుకున్నాను. ఇదిగో సినిమా థియేటర్కి వెళ్తున్నాను. సినిమా థియేటర్ ముందు కూర్చున్నాను, సినిమా చూస్తున్నాను. ఇక్కడ అంతా రికార్డ్ అవుతుంది. అవన్నీ నాకు అనౌన్స్ రికార్డ్ అయిపోయింది. సినిమా అయిపోయింది. నా ఏజెంట్కి నేను మాట్లాడతాను. అనియా సినిమా చేస్తాను, వచ్చింది, ఫ్రంట్ సీట్ దొరికింది, ప్రింట్ బాగుంది, అప్లోడ్ చేసేమంటారు టెలిగ్రామ్లోని. చేస్తాను. వచ్చింది చూసావా? ప్రింట్ బాగోలేదా? ఫ్యాన్స్ అందరూ అన్నీ ఎగరేసేయడం వల్ల ప్రింట్ బాగోలేదు అనే గూగుల్ పే చేసి అన్నయ్య 5,000 ఎడ్సెట్ ప్రింట్ బాగోలేదా? ఓకే, నెక్స్ట్ టైం బాగా తెస్తానని అలాగని. సో వీడు టెలిగ్రామ్లో వేసాడు, ఆడెవడో తెలియదు, చైన్ స్లీపర్ సెల్స్, చైన్ లింక్ ఉంటుంది, ఆడేసాడు.
ఇలాగే ఇంకా 4-5 మంది వేస్తారు, 10 మంది వేస్తారు, వివిధ వివిధ ప్లేసుల్లో వేస్తారు. అవన్నీ వేసిన టెలిగ్రామ్ మూవీ లూజులో అప్లోడ్ చేస్తారు. ఈ మూవీ లూజు మీరు నమ్ముతారో నమ్మరో, దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేరు. మూవీ లూజు ఈరోజు ఉన్న యూఆర్ఎల్లు 6 గంటల్లో మారిపోతాయి. ఒక రోజుకి 2 యూఆర్ఎల్ మారుస్తారు. వాళ్ళు యూఆర్ఎల్ ఉంటుంది కదా, వెబ్సైట్లు మార్చేస్తారు ఏకంగా. వాళ్ళకి ఏ ప్రింట్ బాగుందో ఆ ప్రింట్ అప్లోడ్ చేసుకుంటారు. అది ఓటీటీలో వచ్చిన డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటారు. సో ఈ ఐబొమ్మ రవి ఏం చేశాడు, ఆ మూవీ లూజులో ఏ దగ్గరైతే ఉందో కిందన, ఇప్పుడు మూవీ లూజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డౌన్లోడ్ 17 ఉంటుందా, మీ అందరికీ చూశారు కదా, చూసిన వాళ్ళు చూస్తారు కదా, ఆ డౌన్లోడ్ చేసి వీడు ఐబొమ్మలో అప్లోడ్ చేసుకుంది. ఇప్పుడు నేను కూడా రేపు కొత్త సినిమా రిలీజ్ అయింది బాలీబాబు గారిది, ఆ రిలీజ్ అవుతుంది కదా, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను గెలక్కాయ అనే వెబ్సైట్ తయారు చేసి అందులో ఆడతాను. తప్పేముంది, నేనేం చేయలేదు కదా, అందులో నుంచి తీసి పెట్టుకోను, నా వెబ్సైట్లో పెట్టుకోను. నువ్వు అది క్లోజ్ చేస్తే తొక్కుడు బిళ్ళ అనే వెబ్సైట్ పెడతాను, అది కూడా చేస్తే పలకబుల్ల అని పెడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఎందుచేట అని వెబ్సైట్ పెట్టి ఇవన్నీ పెడతాను. సో ఇక్కడ మీరు మనం అసలు ఇది సమస్య కాదండి, ఇది ప్రజా సమస్య కాదండి. ఇది ఏమైనా ఇది నిత్యావసర వస్తువులా, ధరలు ఏమైనా పెరిగిపోయింది, రోడ్లు కావాల్సింది, హాస్పిటల్ కావాలి, సదుపాయాలు కావాలి, సౌకర్యాలు కావాలి, ఇవేం కాదు కదా. ప్రజలకు కావాల్సింది ఇవి. ఈ సినిమా రేట్లు ఇక్కడ ఈ సమస్య ఎవరిది అంటే హీరోలది. వాళ్ళు ఆలోచించుకోవాలరా, మన వాళ్ళే కాదరా ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు తక్కువ థియేటర్లు పెట్టుకొని నేను చెప్పినట్లు హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్, హీరోయిన్ రెమ్యునరేషన్ తీసేసి 30 రూపాయల టికెట్ వస్తుంది. ఎందుకు రాదు? పోనీ మీకు అవ్వట్లేదు అంటే చెప్పండి, మేము యూట్యూబ్లో తీసి సినిమాలు పెట్టేస్తాం. ఎంతమంది ఖాళీగా ఉన్నాం, టాలెంటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు. మా తాత ఇప్పుడు ఈ హీరోలు కూడా నెపోటిజం ఎంత దరిద్రంగా ఉందంటే, మా తాత ఎంత ఉంది అని ఒకడు అంటాడు, వాడు కొడుకు అంటాడు మా నాన్నది ఎంత అంటాడు, వాడు మనవడు అంటాడు మా తాత ముత్తాత ఎంత అంటాడు, వీడు మనమనవడు అంటాడు అరే మా తాత ఎంత ఉంది అంటాడు. ఈ మనవడు ఎనిమనవడు మణిమనవడు వీడంట మా తాత ఎంత ఉంది. అలా మీ తాత కొత్త నీరు వద్దా మాకేటి కర్మ. మీ తాత చూసాం, నీది చూసాం, నీ కొడుకు చూసాం, నీ మనవడిది చూసాం, నీ మనమునవాడిది చూసాం, నీ ఎనిమనవాడు చూసాం, నీ ఇంతమంది చూడడానికి మాకేం కర్మ. డబ్బులు ఇచ్చి మళ్ళీ రోజుకి 2000 పిచ్చోళ్ళని చేసి బానిసలను చేసి ఎదుపప్పలను చేసి ఆడుకుంటున్నారు. కర్మ ఎవరిని వదలదు, ఎవరు తప్పించుకోలేరు. కర్మ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆడి దగ్గరికి వెళ్ళి తగులుకుంటుంది. తప్పది, తెలిసి పాపాలు చేసుకోకూడదు. అర్థమవుతుందా? కర్మ అనేది ఉంటుంది. ఫ్యామిలీలో ఒకసారి తొంగి చూస్తే ఆ తప్పులన్నీ ఎందుకు జరిగాయని ఆలోచిస్తే మేము చేసిన తప్పులే మమ్మల్ని చుట్టుకున్నాయి, ఆ దరిద్రుని శతకోటి వందనాలు అనుకుని బాధపడండి. నిజంగానే ఈ వంశపారపర్యంగా వచ్చి మమ్మల్ని ఎండ్ ఆఫ్ ద డే నీ కర్తవ్యం ఏంటి? అసలు ఈ ఆతుగాళ్ళందరినీ సెలబ్రేట్లు చేసి పెద్ద పెంచితే ఆయన ఏం చేశారు? ఎండ్ ఆఫ్ ద డే హీరోకి, సినిమాకి ప్రేక్షకుని దూరం చేసి పరిశారు. సినిమా అనేది మనశ్శాంతిగా ఉంటుంది, టెన్షన్స్ ఉండవు, పనులు ఉండవు, ఫోన్ కాల్స్ ఉండవు. థియేటర్లోనే అలాగ ఒక 3 గంటలు అలా మతిమరిచిపోయి సినిమా చూస్తాం. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా చేశారు. సినిమాల్లో దరిద్రం చూసుకోవాల్సి వచ్చింది, స్టేజ్కి తీసుకొచ్చారు. ఏంటండి మరి దారుణంగా రేట్లు తగ్గించాలి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ పార్ట్. ఆ పార్ట్ని మీరు క్యాష్ చేసుకొని అధిక డబ్బుకు ఆశపడి ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు దొబ్బుకొని వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ మూవీ లూజ్ ఎవడో పట్టుకోండి, అది పట్టుకోవడం అవ్వదు, ఆయన ఆపడం అవ్వదు. ఈరోజు వెబ్సైట్ మార్చేస్తారు, అరగంటలో వెబ్సైట్ మార్చేస్తారు, అది పట్టుకుని ఇంకోటి మార్చేస్తారు, అది మార్చడం అవ్వదు. స్లీపింగ్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, ఈ స్లీపింగ్ సెల్స్ని పట్టుకోలేము. బెట్టింగ్ యాప్లు పట్టుకున్నారు, మీ అందరూ చూశారు. ఆ బెట్టింగ్ యాప్లు ఇన్ని మందిని హీరోలను పట్టుకున్నారు కదా, హీరోల్ని, క్రియేటర్లని, వీళ్ళందరూ. వాడు ఎవడైనా పట్టుకోగలుగుతారా? నేను ఈ 5 సంవత్సరాలు బెట్టింగ్ యాప్ల మీద ఎంతో కేస్ స్టడీ చేశాను. ఈ బెట్టింగ్ యాప్ హీరోలు ఉంటారు కదా, మా క్రియేటర్లు ఉంటారు కదా, అదే నేను కూడా చేస్తానంటే వాళ్ళ నెంబర్ ఇచ్చేవాడు. అది ఫోన్ చేశాను, బ్రో నేను డైరెక్ట్గా మీ మేనేజర్తో మాట్లాడతాను, డీల్ మాట్లాడుకుంటాను, నీ కమిషన్ నీకు ఇస్తానంటే ఆ మేనేజర్ నెంబర్ ఇచ్చేవాడు. మేనేజర్కి ఫోన్ చేసి బ్రో నేను చేస్తాను బ్రో, కాకపోతే డైరెక్ట్గా మీ ఓనర్ గారితో మాట్లాడాలంటే లేదు బ్రో అవ్వదు బ్రో ఇదే అని 3 లేదా 4 దగ్గర కాంటాక్ట్ ఆగిపోయేది. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేము. ఆ ఓనర్ ఎవడో తెలియదు,
ఎవరు ఇప్పుడు ఇంత బెట్టింగ్ యాప్లు ఇండియాలో చలామణి అయ్యి కోట్లు కోట్లు దొబ్బుకెళ్ళాడు. ఎవరికైనా ఓనర్ పేరు తెలుసా? ఎవరో తెలియదు. ఏం చేయలేము. ఇది ఒక చైన్ లింక్. ఇది ఒక చైన్ లింక్. మనం ప్రజలు మార్చగలసాలి. చేసాం. ఆ ఐపీఎస్ అజ్జనర్ సార్ గారు వీళ్ళందరూ పోరాడారు. నాతో పాటు చాలామంది క్రియేటర్లు పోరాడారు. మొత్తానికి ఇండియాలో బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఆడుకున్న ఇల్లీగల్ అది. అది నీ కర్మ. విషం అని రాసాము, నువ్వు తాగితే అది నీ కర్మ. విషం అయితే రాసాం కదా, ఇంకా మేము అదైతే విషయం అని తెలిసిపోయింది. సమాజంలో బ్యాన్, ఎక్కడ పోస్టర్లు లేవు, ఏ హీరోలు ప్రమోట్ చేయట్లేదు. సో ఇప్పుడు పైరసీ విషయానికి వస్తే మీరు కూడా పైరసీ దాన్ని మీరు ఆపడం అవ్వదు. ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే ఆ షాపింగ్ మాల్కి కస్టమర్ల దేవుళ్ళు ఎలాగొచ్చారో థియేటర్లకి ప్రేక్షక దేవుళ్ళు ఎలాగొస్తారు అనేది ఆలోచించాలి. హీరో ముందుకు రావాలి. మెయిన్ సినిమాకి హీరోయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, హీరోయిన్. మీరు సినిమా థియేటర్లకు వెళ్ళి ఫస్ట్ రోజు సినిమాకి వస్తున్నారు. పోనీ ఫస్ట్ 4 వారం రోజుల్లోని సినిమా ఊపు ఉంటుంది కాబట్టి వారం తర్వాత అయినా థియేటర్లకి మీరు అలా విజిట్ వెళ్తే ఎవడో వస్తారా మేము చూసాంరా ఆనందం ఉంటుంది. ఆ విధంగా సినిమాని అలవాటు చేయగలం. దాన్ని మప్పగలం కానీ తిప్పలేం. నెమ్మదిగా ప్రేక్షకుడిని మీరు థియేటర్లకు రప్పించండి. తాయిలాలు ఇచ్చాను ఏదైనా అచ్చికి బుచ్చికలాడి మచ్చికి చేసుకొని ప్రేక్షకుల దేవుళ్ళు అన్నది ఆ నెలగైనా రప్పించండి. నేను చూడను, నేను పైరసీని ఎంకరేజ్ చేయను, నేను చూడను. నాకు కావాల్సింది థియేటర్ ప్రింట్. అయితే థియేటర్కి వెళ్తాను, లేదు అంటే ఓటీటీలో చూస్తాను ఏ సినిమాని. అంతేగాని కక్కుర్తిపడి పైరసీని ఎంకరేజ్ చేయను, నేను చూడను. పైరసీకి ఎగ్నిస్ట్. మీకు అర్థమైందా?